ఇప్పుడు నెక్స్ట్ 3 సాంగ్స్ ఎట్లుండబోతున్నాయి? వాటికి ఎన్ని రోజులు ఎఫర్ట్స్ పెట్టాల్సొచ్చింది? ఎంత హోంవర్క్ చేయాల్సొచ్చింది? వాటి గురించి. ఒక సాంగు కథకి బాగా కావాల్సిన పాట. ఒక సాంగ్ కమర్షియాలిటీని పరాకాష్ఠకు తీసుకెళ్ళే పాట. ఒక సాంగు కొంచెం రొమాన్స్ కోసం రాసిన పాట. మా కోసం ఏమైనా కొంచెం క్లూ ఇస్తారా సార్? అదే క్లూ. అవే క్లూ. అంతకు మించి ఈ పెద్ద సినిమా సాక్షిగా నేను లీక్ చేశాను అనుకోండి. కొన్ని సందర్భాల్లో మీరు మీ టాలెంట్తోనే కాకుండా స్ట్రైట్ ఫార్వర్డ్నెస్తో కొన్ని వ్యాఖ్యల పట్ల ఈ మధ్య కాలంలో హాట్ టాపిక్ అయినరు. దీన్ని మీరు ఎట్లా చూస్తారంటారు? మీకు ఇండస్ట్రీలో మరి వీళ్ళు ఇట్లా మాట్లాడితే రేపు పొద్దున ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో, లేదా రైటర్స్ ఏమైనా అనుకుంటారేమో, ఇట్లాంటివి ఏమైనా క్యారీ చేస్తారా సార్? నేను క్యారీ చేయను, ఎందుకంటే దానికి ఒక చిన్న సూత్రం. ఈ సినిమా పరిశ్రమ వరకు పాటలు విజయవంతమైనంత కాలం మనకు పాటలు వస్తూనే ఉంటాయి. పాటలు విజయవంతం కాకపోతే మనకు పాటలు రావు. సో మన కెరీర్కి ముఖ్యమైనది ఏంటి? మనం విజయవంతమైన పాటలు రాయడం. దానికి ఏం చేయాలనేది ఆ ప్రయత్నం చేయాలి. అంతే తప్పితే మనం బాగా మంచిగా ఉండి అందరినీ గౌరవించి అందరికీ వంగొంగి ఉండి అర్హత లేకపోయినా అందరికీ భయపడుతూ ఇలా ఉండడం వల్ల మనకి పాటలు విజయవంతమైన లేనప్పుడు వాళ్ళు ఇస్తారన్న భరోసా లేదు. అలాగే మనం ఎవరిని లెక్క చేయకుండా మన పాటికి మనం ఉండడం వల్ల మనకి పాటలు విజయవంతం అవుతున్నప్పుడు పాటలు రాకపోవడం అనేది ఉండదు. కాబట్టి మన ప్రవర్తనకి, మన కెరీర్కి, మన వృత్తికి సంబంధం లేదు పరిశ్రమ వరకు. అందువల్ల మనకి కలిగిన ఉద్దేశాలని స్పష్టంగా, స్వచ్ఛంగా, సూటిగా చెప్పడం వల్ల కెరీర్కి వచ్చే ఏ ఇబ్బంది లేదు. కాబట్టి అలాగే మాట్లాడతాం. 2 డిఫరెంట్ ప్లాట్ఫామ్స్గా చూడాలంటారు ఎవరినైనా కూడా.